హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. సో పర్యావరణం సుస్థిర అభివృద్ధిలో మనము పర్యావరణ కాలుష్యం పైన డిస్కస్ చేస్తున్నాం. పర్యావరణ కాలుష్యం, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. సో మరి పర్యావరణ కాలుష్యం పైన ఉన్నటువంటి వాటిలలో మనము ఈ ఆల్రెడీ జల కాలుష్యము, తర్వాత ఓకేనా వాయు కాలుష్యం పైన డిస్కస్ చేశాం. మరి తర్వాత మనకి సౌండ్ పొల్యూషన్, ధ్వని కాలుష్యము. మరి ధ్వని కాలుష్యం అంటే ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు అవాంఛనీయమైనటువంటి దుర్భరమైనటువంటి వినసొంపుగా లేని ధ్వనులు వాతావరణంలో కలవడాన్ని మనం ధ్వని కాలుష్యం అంటారు. అంటే అవాంఛనీయము ఈ యొక్క దుర్భరమైనది వినసొంపుగా లేదని ఎలా మనం దాన్ని చెప్పడానికి ఆస్కారం ఉందంటే ఈ డెసిబుల్స్ అనమాట. అంటే ధ్వని తీవ్రతకి ఆ విధంగా అది ధ్వని తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు మనకి అలానే అనిపిస్తుంది. మరి ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ది సౌండ్, ఇంటెన్సిఫై ఆఫ్ ది సౌండ్ అంటే ధ్వని తీవ్రత అనేది ఒక మనం డెసిబుల్స్ లో మనం దాన్ని ప్రమాణంతో కొలుస్తారు. డెసిబుల్స్ అనే ప్రమాణంతో కొలుస్తారు. మరి యొక్క వినసొంపుగా లేని సౌండ్ లేదా అవాంఛనీయమైనటువంటి సౌండ్లు, దుర్భరమైన సౌండ్లని మనకు ఎలా అనడానికి మనం డిస్కస్ చేస్తాం, ఎలా మనం వాటి క్లాసిఫై చేస్తామంటే దట్ ఈజ్ ఏంటంటే ధ్వని తీవ్రతను బట్టి. సో ధ్వని తీవ్రతను మనము డెసిబుల్స్ లో కొలుస్తారు, అనే ప్రమాణంలో కొలుస్తారు. అయితే మరి యొక్క ధ్వని కాలుష్యం వల్ల ఎక్కువగా మనుషులు ఎక్కువగా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో మనము ఇక మానవులో చికాకు వస్తుంది, కోపం కలుగుతుంది, మానసిక ప్రశాంతత అంటే చికాకు కోపం ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మానసిక ప్రశాంతత అనేది దెబ్బతినడం జరుగుతుంది. సో ఇది ధ్వని కాలుష్యం ఉన్న విషయం అన్నమాట. అయితే మరి మానవుడు ఆ విధంగా వినగలిగినటువంటి కనీస ధ్వని స్థాయి అనేది ఎలా ఉంటుందంటే ఆ డెసిబుల్స్ ఎలా ఉంటాయని చెప్పేసి అంటే అక్కడ గరిష్టంగా అంటే మానవుడి ధ్వని స్థాయి ఎలా ఉంటుందంటే ధ్వని తీవ్రత మనం గమనించినట్లయితే డెసిబుల్స్ ప్రకారం చెప్తే 1 డెసిబుల్ నుండి గరిష్ట స్థాయి 80 డెసిబుల్స్ వరకు ఆ విధంగా మనం మనిషి వినే స్థాయి అనమాట. మనిషి వినే స్థాయి డెసిబుల్స్ అనే ప్రమాణం అంటే 1 డెసిబుల్ నుండి మనకి ఒక 8 డెసిబుల్స్ వరకు కూడా మనము ఆ విధంగా మనిషికి వినసొంపుగా ఉంటుంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఇది మనకు ఒక తెలుసుకునే స్థాయి అన్నమాట. మనిషి ఆ విధంగా మనకు మానవుడు వినగలిగే ఒక శబ్ద స్థాయి, ధ్వని స్థాయిగా గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక మనిషి ఎంత ధ్వని స్థాయి వింటాడు, ధ్వని తీవ్రత ఎంతవరకు వింటాడంటే 1 డెసిబుల్ నుండి 80 డెసిబుల్ వరకు. ఒకవేళ డెసిబుల్ స్థాయి ఎక్కువైతే మనిషిలో చికాకు, కోపం వస్తాయి. దీని ద్వారా మానసిక ప్రశాంతత అనేది కోల్పోతాడు. సో వ్యూయర్స్ గమనించండి, మీరు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న క్రమంలో దీన్ని కొంచెం మనకి ఈ చికాకు, కోపం కాకుండా మానసిక ప్రశాంతత ఉండాలి అని చెప్పేసి అంటే మనము మాట్లాడే విధానం కానీ, వినే సంబంధించిన సౌండ్స్ కానీ ఆ స్థాయిలో ఉండాలి. తర్వాత అంటే మరి ఆ విధంగా సౌండ్స్ని ఆ విధంగా తెలుసుకుంటూ సౌండ్స్ని కొలుచుకుంటూ మనం ఏం చదవకూడదు. మామూలుగా మనకు తెలిసిపోతుంది ఆ సౌండ్స్. కానీ ఎగ్జామ్లో వచ్చినప్పుడు మాత్రం ఆ సౌండ్స్ పైన మనం ఖచ్చితంగా టాపిక్ వారీగా మనము డెసిబుల్స్ వారీగా సరైన ఆన్సర్ చేయాలి. అయితే మరి 0 డెసిబుల్స్ ఉందనుకోండి, అంటే ధ్వని తీవ్రత ఎలా ఉంటుంది అది మనకి ఎలా అనిపిస్తుంది అంటే 0 డెసిబుల్స్ ఉందనుకోండి, మన సౌండ్ అనేది అసలు ఎటువంటి శబ్దం అనేది రాదు, ఎటువంటి ధ్వని లేదు. అదే మనకు 10 నుండి 50 డెసిబుల్స్ ఉందనుకోండి, 10 నుండి 50 డెసిబుల్స్, ఈ 10 నుండి 50 డెసిబుల్స్ మధ్య సౌండ్ అనేది ఎలా ఉంటుంది, ధ్వని తీవ్రత ఎలా ఉంటుంది ఆ డెసిబుల్స్ ఉన్నప్పుడు అంటే చాలా బాగుంటుంది. అంటే శ్రావ్యత గల ధ్వని అంటే మంచిగా వినడానికి ఆస్కారం ఉంటుంది, వినాలనిపిస్తుంది అనమాట. 10 నుండి 50 డెసిబుల్స్. అదే 50 నుండి 80 డెసిబుల్స్ ఉందనుకోండి, ఇది ఒక మాధ్యమిక స్థాయి, మీడియంగా ఉంటుంది. మీడియం అనమాట, మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉంటుంది. తర్వాత అంటే మనం ఎక్కువగా నిద్రించే టైంలో మనం ఇది సౌండ్స్ ఇష్టపడతాం. ఇది కొంచెం మనకి ఓకేనా 50 నుండి 80 డెసిబుల్స్, ఇది మాధ్యమిక ధ్వని స్థాయి. 80 నుండి 110 డెసిబుల్స్ సౌండ్ ఉందనుకోండి, ఎలా ఉంటుందంటే సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది. ఓకే, ఇది చాలా బిగ్గరగా ఆ విధంగా అరిచినట్టు వస్తుంది ధ్వని స్థాయి, అపాయకరమైనటువంటి ధ్వని స్థాయి ఇది. ఇంకా అట్లే మనం వింటూ ఉంటే లేదా చేస్తూ ఉంటే ఏమైందంటే తాత్కాలికంగా చెవుడు కూడా వస్తుంది. కానీ ఇంకా 110 డెసిబుల్స్ నుండి 180 డెసిబుల్స్ ఉందనుకోండి, 180 డెసిబుల్స్ ఆ సౌండ్ ఉందనుకోండి, అది ఎలా ఉంటుందంటే అది ఖచ్చితంగా
110 నుండి 180 వేస్తే ఆ చెవులో ఉన్నటువంటి ఏదైతే మనకి శబ్దాన్ని తీసుకునే టెంపోనిక్ పొర అంటారు, టెంపోనిక్ పొర. ఆ టెంపోనిక్ పొర అనేది ఆ విధంగా ఏమవుతుందంటే సామర్థ్యాన్ని కోల్పోతుంది. అంటే అది పనిచేయదు, అంటే కన్నబేరి ఆ విధంగా పనిచేయదు కాబట్టి వినికిడి సామర్థ్యాన్ని కోల్పోతాడు. సో అలాంటి స్థితిని మనం ఏమంటారంటే టీటీఎస్ అంటారు. 110 నుండి 180 డెసిబుల్స్, 110 నుండి 180 డెసిబుల్స్ వరకు ఆ విధంగా ఉన్నప్పుడు మనకి కలిగే ఈ సంబంధించిన ధ్వని తీవ్రత వల్ల కలిగే ఒక ఇబ్బందిని ఏమంటారంటే పీటీఎస్ అంటారు. దీన్ని పర్మనెంట్ థ్రెషోల్డ్ షిఫ్ట్గా అంటారు. ఎక్కువ ఇది జెట్ విమానాలు చేసే స్థాయి అనమాట. ఈ స్థాయి జెట్ విమానాలు చేసే స్థాయి. సో ఆ సౌండ్ని మనం దగ్గర నుండి వినలేము అనమాట. వింటే అలాంటిది వస్తుంది, టెంపోనిక్ పొర దెబ్బతింటుంది అనమాట. అయితే భారతదేశంలోని నగరాల్లో జాతీయ కాలుష్య నియంత్రణ బోర్డు వారు సిఫార్సు చేయబడేటువంటి గరిష్టంగా అనుమతించినటువంటి శబ్ద స్థాయిలను మనం గమనిద్దాం. అది కూడా ఎగ్జామ్ రావడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు నివాసాలు అంటే ఎక్కువగా ఆవాసాలు ఉండే ప్రాంతాలు, మనుషులు నివసించే ప్రాంతాల్లో పగటి పూట ఒక 50 డెసిబుల్స్ వరకు నివాసాలు. ఇది మనం గుర్తుపెట్టి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఈ సౌండ్ పొల్యూషన్ తగ్గించే క్రమంలో సౌండ్ పొల్యూషన్ విషయంలో కొన్ని ఏం చేశారంటే కొన్ని మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. ఈ నివాసాలు అంటే మామూలు రెసిడెన్సీస్ ఉండే చోట, నివాసాలు ఉండే చోట పగటి పూట ధ్వని స్థాయి ఎంతవరకు ఉండొచ్చు అంటే 50 డెసిబుల్స్ వరకు ఉండొచ్చు. అదే రాత్రి సమయంలో మాత్రం కొంచెం తగ్గించాలి, ఒక 40 డెసిబుల్స్ వరకు ఉండాలి అని చెప్పేసింది అనమాట. అయితే అదే మరి వాణిజ్య ప్రాంతాలు, కమర్షియల్ ప్లేసెస్, వాణిజ్య ప్రాంతాల్లో డెసిబుల్స్ ని మనం ఎంతవరకు పెంచవచ్చు అని చెప్పేసి అంటే వాణిజ్య ప్రాంతాల్లో ఎంతవరకు ఉండొచ్చు మరి జాతీయ కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం అంటే వాణిజ్య ప్రాంతాల్లో 60 డెసిబుల్స్ వరకు ఉంటుంది. 60 డెసిబుల్స్ వరకు ఆ విధంగా చేస్తారు. కానీ అదే రాత్రిపూట మాత్రం 50 డెసిబుల్స్ మాత్రమే మించకుండా ఆ విధంగా ఉండాలి రాత్రి సమయంలో. తర్వాత నెక్స్ట్ మనం పరిశ్రమలు ఉన్న చోట అక్కడ సౌండ్స్ అనేది ఓన్లీ మనకు స్పీకర్స్ వీటి ద్వారా కాకుండా మనకు ఎలక్ట్రానిక్ గుడ్ అంటే వివిధ కార్యక్రమాల ద్వారా కూడా వస్తాయి కాబట్టి పరిశ్రమ ప్రాంతాల్లో 70 డెసిబుల్స్ వరకు అక్కడ అనుమతి ఉంటుంది. అదే రాత్రి సమయంలో మాత్రం 65 డెసిబుల్స్ వరకు మాత్రమే ఆ విధంగా సౌండ్స్ ని ఇవ్వాలి. అదే విద్యా సంస్థలు మరి విద్యా సంస్థలు ఉన్న చోట ఎలా ఉంటుంది? విద్యా సంస్థల్లో డెసిబుల్స్ వరకు ఎంతవరకు స్థాయి ఉండొచ్చు? విద్యా సంస్థలు కానీ, హాస్పిటల్స్, వైద్యశాలలు కానీ, పూజలు, ఈ దేవాలయాలు, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో సౌండ్స్ మరి పగటి పూట 40 డెసిబుల్స్ వరకు అనుమతిస్తారు. అదే రాత్రి సమయంలో మాత్రం ఇంకా చాలా తక్కువ 30 డెసిబుల్స్ ఉంటాయి. అందుకే వ్యూవర్స్ గమనించండి, మనం ఒక కాంపిటీటర్ గా ఉన్నప్పుడు మనము అందుకే శ్రావ్యత కలిగినటువంటి డెసిబుల్స్ అని మనం వింటే ఏమవుతుందంటే అది మనకు ఒక విద్యను నేర్చుకునే విధంగా అవుతుంది అనమాట. సో అది మనకి ఒక ధ్వని కాలుష్యం విషయంలో అర్థమవుతుంది. తర్వాత మరి ధ్వని కాలుష్యానికి కారణాలు ఏంటి అంటే మనం అనుకుంటూ ఉంటాం మన ఇళ్లలోనే స్టార్ట్ అవుతుంది ధ్వని కాలుష్యం. అది బెస్ట్గా చెప్పాలంటే ఇది ఎలక్ట్రానిక్ వస్తువులు, మన ఇళ్ళలో ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులు, మన గృహాలలో అంటే ఇళ్లలో ఉపయోగించుకునే గ్రైండర్లు, మిక్సీల సౌండ్స్ కూడా ఏమవుతుందంటే సమ్ టైమ్స్ 50, 60, 70 కూడా అవుతున్న విషయాన్ని గమనించండి. ఇది మనకు ఒకసారి మిక్సీ కంటిన్యూగా ఆ విధంగా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఒక రకమైన చికాకు, కోపం వస్తుంది. అంటే దట్ మీన్స్ అక్కడ సౌండ్ అనేది ఎక్కువైన విషయం గమనించాలి. ఇంకొకటి ఈ పరిశ్రమల్లో యంత్ర పరికరాల నుండి వెలువడే శబ్దాలు కూడా అలానే ఉంటాయి. తవ్వకాలు చేసే ప్రదేశాల్లో, ఒక డిక్కింగ్ చేసే ప్రదేశాల్లో జరుగుతుంది. ఇక నగర కూడలలో అయితే మీకు గమనించినట్లయితే నగర కూడలలో అంటే ఒక సంబంధించిన క్రాస్ రోడ్స్ వద్ద ఈ యొక్క నాలుగు రోడ్లు కలిసే చోట వద్ద ఈ వాహనాల నుండి వెలువడే శబ్దాలన్నీ కూడా అలానే ఉంటాయి. ఇక రాజకీయ సభలు కానీ, ప్రార్థనా మందిరాల వద్ద ఈ లౌడ్ స్పీకర్ నుండి వెలువడే శబ్దాలు కూడా ధ్వని కాలుష్యం చేస్తాయి. ఎక్కువ అంటే డెసిబుల్స్ మోర్ దెన్ 80 పైన 80 కన్నా ఎక్కువగా డెసిబుల్స్ ఆ విధంగా అక్కడ మనకు వస్తుంది. సో ధ్వని కాలుష్యం వల్ల మనకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి దుష్ఫలితాలు, ఎలాంటి దుష్ప్రభావాలు ఉన్నాయంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం. మరి ధ్వని కాలుష్యం అనేది మనకు చికాకు, కోపం కలిగిస్తుంది. దాని ద్వారా మానసిక ప్రశాంతత అనేది దెబ్బతింటుంది. అంటే ఈ యొక్క మానసిక ప్రశాంతత చికాకు వచ్చినప్పుడు, ఏమైతే లోపించినప్పుడు
చికాకు వచ్చేసి ఒక తీవ్ర ఒత్తిడికి లోనవుతాం. దానివల్ల రక్తపోటు వస్తుంది. రక్తపోటు పెరిగినప్పుడు డయాబెటీస్, ఇవన్నీ కూడా ఎసిడిటీ లాంటి వ్యాధులు కూడా సంభవించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మనం ధ్వని అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అంటే చాలామంది అంటే ఈ ధ్వని బ్లడ్ ప్రెషర్ కూడా కారణమవుతుంది, బీపీ ఆ విధంగా పెరగడానికి కూడా కారణమవుతుంది అనే విషయం ఇప్పుడు తెలుస్తుంది. ఇంకొకటి ఇది చికాకు, మానసిక ప్రశాంతత ఇలాంటి వాటి వల్ల, రక్తపోటు వల్ల ఏమవుతుందంటే గుండె వేగంగా కొట్టుకోవడం అవుతుంది. అలాంటప్పుడు రక్తనాళాలు సంకోచించి గుండెపోటుకు దారితీస్తాయి. చిన్నపిల్లల్లో అయితే ఈ ధ్వని కాలుష్యం ఎక్కడ ఉంటే ఏమవుతుందంటే క్రిటినిజం కూడా వస్తుంది. అఫ్కోర్స్ హార్మోన్స్ లోపం వల్ల కూడా క్రిటినిజం వస్తుంది, కానీ ఇక్కడ బుద్ధిమాంద్యం కూడా ఇట్లా క్రిటినిజం జరుగుతుంది చిన్నపిల్లల ధ్వని. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఇలాంటి డీల్ చేయాలి మన ఇళ్లలో. కాలేయ మూత్రపిండాల పైన కూడా ఈ యొక్క ధ్వని కాలుష్యం అనేది తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. మరో విషయం మీరు గమనించండి మై డియర్ ఫ్రెండ్స్, ధ్వని వేగాన్ని మించి సూపర్ సానిక్ విమానాలు వెళ్తూ ఉంటాయి. ఆ శబ్దాల వల్ల ఏర్పడే శబ్ద తరంగాలు భూమిని తాకుతాయి. దీని ద్వారా కూడా ధ్వని ఏమవుతుందో పర్యావరణాన్ని కలుషితం చేస్తుంది. పిల్లలు అంటే ఈ స్త్రీలలో గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి దాన్ని మనం ఏమంటే ఇది ఒక సూపర్ సానిక్ విమానాలు నుండి వెలువడే శబ్దాలు, ఏర్పడే శబ్ద తరంగాలు భూమికి తాకినప్పుడు దాన్ని మనం ఏమంటే సోనిక్ బూమ్ అంటాం. సోనిక్ బూమ్ లేదా తరంగ ఘాతం. అలాంటప్పుడు నెలలు నిలకుండానే ప్రసవాలు జరుగుతాయి, గర్భస్రావాలు జరుగుతాయి స్త్రీలలో. కాబట్టి మనము అలాంటి విమానాలు వెళ్తున్నప్పుడు ఆ సంబంధించిన దూరంలో ఉండవలసిన అవసరం అనేది ఉంటుంది. ఇది మనం నివారణ చర్యలు ఎలా చేయాలి, మరి ప్రభావాలు ఇలా ఉన్నాయి, నివారణ చర్యలు ఎలా ఉండాలి. నివారణ చర్యల్లో భాగంగా 1987లో మన భారత ప్రభుత్వం కాలుష్య నివారణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంటే 1987లో ఒక కాలుష్య నివారణ చట్టం తీసుకొచ్చింది. 2000 సంవత్సరంలో కూడా దీని కొనసాగింపుగా ఈ ధ్వని కాలుష్యం తగ్గించడానికి మరొక జాతీయ ధ్వని కాలుష్య నియంత్రణ చట్టం కూడా తీసుకురావడం జరిగింది. ద నాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ రూల్స్ అనే దాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మరి ఎలా నివారణ చేయాలంటే పరిశ్రమల యంత్రాల నుండి వెలువడే శబ్దాలని తగ్గించడానికి అక్కడ ఏం చేయాలంటే ప్రెసిపిటేటర్స్ని, ఇన్సులేటర్స్ అనే పరికరాల ద్వారా వాటిని ప్రెసిపిటేటర్స్ అంటారు. ఇన్సులేటర్స్ ద్వారా సౌండ్ని కలిగించే ఆ రెండు సంబంధం అంటే రెండు వస్తువులు తాగడం వల్ల కానీ అది మనకు సౌండ్ వస్తుంది. అలాంటప్పుడు అక్కడ ఆ ప్రెసిపిటేటర్స్, ఇన్సులేటర్స్ పెట్టడం వల్ల సౌండ్ యొక్క స్థాయిని తగ్గుతుంది. అంటే మెత్తని పదార్థాలు పెట్టడం, ప్లాస్టిక్ పెట్టడం. అక్కడ పరిశ్రమలో పనిచేసే కార్మికులని ఖచ్చితంగా చెవి ప్లగ్గులు అమర్చాలి. చెవి ప్లగ్గులు అమర్చడం వల్ల ఏంటంటే ధ్వని తీవ్రతని తగ్గుతుంది అతను. సో అంతేకాకుండా రోడ్డు మార్గాలకు ఇరువైపులుగా పారిశ్రామిక ప్రాంతాల్లో ధ్వని తీవ్రతను నియంత్రించడానికి చెట్లను బాగా వృక్ష జాతులను పెంపొందించాలి. పరిశ్రమలని మానవ ఆవాసాలకి దూరంగా ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా యంత్రాల డిజైన్లో మార్పు చేయాలి. దాంతోపాటుగా ఇక్కడ యంత్రాలను సౌండ్ ప్రూఫింగ్ క్యాప్స్గా ఏర్పాటు చేయాలి. మరి ప్రార్థనా మందిరాలు, తర్వాత నెక్స్ట్ ఈ యొక్క సంబంధించినటువంటి రాజకీయ సమావేశాల్లో ఈ ఆధ్యాత్మిక కేంద్రాలు లౌడ్ స్పీకర్ల యొక్క వినియోగాన్ని నిషేధించాలి. అది ఎందుకోసం అంటే అది ఎంత ఇబ్బందో మనకు తెలుసు. ఈ యొక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించిన నుండి రూపొందించినటువంటి నివేదిక ప్రకారం, విడుదల చేసినటువంటి ఒక సూచన ప్రకారం పరిశ్రమల్లో 8 గంటలకు షిఫ్ట్కు పనిచేసే కార్మికులకి 90 డెసిబుల్స్ కన్నా ధ్వని తీవ్రత మించకుండా కాలుష్య నివారణ బోర్డు నిరంతరం పరీక్షించాలి. అంటే పరిశ్రమలో పనిచేసే వారికి అంటే 90 డెసిబుల్స్ మించకూడదు. ఎందుకోసం అంటే ఇది ఆల్రెడీ తెలుసు మనకి 80 నుండి 110 డెసిబుల్స్ చాలా తీవ్రమైంది. మరి 90 డెసిబుల్స్ మించింది అనుకోండి, అది ఏమవుతుందంటే మనకి ఇక్కడ పీటీఎస్ వస్తుంది. ఆల్రెడీ తెలుసు. పీటీఎస్ అంటే పర్మనెంట్ థ్రెషోల్డ్ షిఫ్ట్ వస్తుంది. అంటే చెవిలో ఉన్నటువంటి టెంపోనిక్ పొర పనిచేయక ఏమవుతుందంటే అది కన్నబేరి పనిచేయక అది టెంపోనిక్ అంటే కన్నబేరి పొర పనిచేయక మానవుడికి వినికిడి సామర్థ్యాన్ని కోల్పోతాడు. దీన్ని మనం ఏమంటారంటే పర్మనెంట్ థ్రెషోల్డ్ షిఫ్ట్ వస్తుంది అనమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. WHO ఇలా మన క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమావళి ప్రకారం ఒక శబ్దం చేసే పనులలో పరిశ్రమలో పనిచేసే కార్మికుడికి మరి ఎంత డెసిబుల్ ధ్వని తీవ్రతను అందించవచ్చు అంటే ఎంతవరకు ఆ విధంగా చేయాలంటే 90 డెసిబుల్స్ వరకు. దానికన్నా ఎక్కువగా అందించడానికి వీలు లేదనమాట. సో ఇది మనకి మరి అలా కాకుండా మరి కాలుష్య నియంత్రణ భారత జాతీయ కాలుష్య నియంత్రణ బోర్డు సూచన సంబంధించిన నియమావళి ప్రకారం
నివాసాలుండే ప్రాంతాలలో పగటిపూట ఉండవలసినటువంటి ధ్వని స్థాయి ఎంత, ధ్వని తీవ్రత అంటే 50 డెసిబుల్స్ అని గుర్తుపెట్టుకోవాలి అట్లా. అదే విద్యా సంస్థల దగ్గర ఎంత డెసిబుల్స్ ఉండాలంటే 40 డెసిబుల్స్ పగటిపూట ఉండాలి, రాత్రిపూట 30 డెసిబుల్స్ మాత్రం ఉండాలి. సో ఇది మనం ధ్వని కాలుష్యం పైన అడగడానికి ఉన్నటువంటి ఆస్కారం ఉన్న కొన్ని ఏరియాస్. తర్వాత మనం నెక్స్ట్ గమనించినట్టయితే మృత్తికా కాలుష్యం అంటారు. మృత్తికా కాలుష్యం అంటే దాని సాయిల్ పొల్యూషన్ అని చెప్పేసి అంటాం. సాయిల్ పొల్యూషన్. మరి సాయిల్ పొల్యూషన్ అంటే ఏంటంటే ఈ భూపటలంలోని అంటే భూమి మీద ఉన్నటువంటి పటలంలోని ఆ సర్ఫేస్లోని ఆ ఉపరితలంలోని శిలలు భౌతిక రసాయనిక శైథిల్యానికి గురికావడం వల్ల ఏర్పడే ఖనిజాలతో కలిసే భూ ఉపరితలంపై గల వదులుగా ఉన్నటువంటి శిలాపొరను మనం నేలలు అంటాం. సో ఈ నేలలు ఏమవుతుందంటే అక్కడ ఏమవుతుంది అంటే కాలుష్యం చెందడం జరుగుతుంది. ఎలా అవుతుందంటే ఈ యొక్క సహజ సిద్ధ కారణాల వల్ల కానీ లేదా మానవుడు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే చర్యల వల్ల మృత్తిక అనుఘటకాలలో వచ్చే భౌతిక రసాయనిక జీవ సంబంధమైన మార్పులను మనం ఎలా పిలుస్తామంటే మృత్తికా కాలుష్యం, సాయిల్ పొల్యూషన్ అని పిలుస్తాం. మరొకసారి ఫ్రెండ్స్, అంటే భూ కాలుష్యం అంటే ఏంటి లేదా మృత్తికా కాలుష్యం అంటే ఏంటి అని అర్థం చేసుకున్నట్టయితే ఇక్కడ సహజ సిద్ధ కారణాల వల్ల కానీ లేదా మానవుడు అభివృద్ధి కార్యక్రమాల్లో చేపట్టే చర్యల వల్ల కానీ